ఏదో ఒకరోజు మనం మనల్ని మనమే అడుగుతాం, నా జీవితం ఇలాగే ఎందుకు ఉంది, నేను ఎందుకు స్టక్ అయిపోయానని అనిపిస్తోంది. కానీ మనలో చాలామందికి తెలియదు, నీ జీవితాన్ని మార్చడానికి నీకు ఒక పెద్ద రెవల్యూషన్ అవసరం లేదు. ఒక్క చిన్న అలవాటు, ఒక్క చిన్న డెసిజన్ చాలును. అది నీ జీవితం మొత్తం దారి తప్పిన రైలు లాంటి దాన్ని మళ్ళీ సరైన ట్రాక్ మీదకు తీసుకువస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు మనం మాట్లాడేది ఒక లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ గురించి. ఒక్క చిన్న అలవాటు నీ జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చగలదు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నాం. ఒకటి, చిన్న అలవాట్ల వెనుక ఉన్న సైన్స్ అండ్ లాజిక్. రెండవ, ఒక ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ స్టోరీ. ఒక చిన్న అలవాటు ఎలా జీవితాన్ని మార్చింది. 3, నీకు ఉపయోగపడే 3 ప్రాక్టికల్ స్మాల్ హ్యాబిట్స్. ఇవి నువ్వు ఈరోజే మొదలు పెట్టగలవు. 4, చివరగా ఒక పవర్ఫుల్ మెసేజ్ నీ మైండ్ సెట్ మార్చేలా. చిన్న అలవాట్ల శక్తి, ద పవర్ ఆఫ్ స్మాల్ హ్యాబిట్స్. మనమందరం పెద్ద గోల్స్ గురించి ఆలోచిస్తాం. జిమ్ వెళ్ళాలి, బిజినెస్ గ్రో చేయాలి, ఎందరో తెలుసుకునేలా ఎదగాలి. కానీ ఆ గోల్స్ వైపు వెళ్లే మార్గం ఒక్కసారిగా రాదు. ఒకేసారి మార్గాన్ పరిగెత్తేవాడు ఎవరూ లేరు. ముందుగా ఒక్కరోజు 1 కిలోమీటర్ మాత్రమే నడుస్తాడు. తర్వాత కన్సిస్టెన్సీతో అది 10 కిలోమీటర్లు అవుతుంది. ఇదే స్మాల్ హ్యాబిట్ పవర్. ఒక చిన్న అలవాటు అంటే కన్సిస్టెన్సీకి నువ్వు ఇచ్చే ట్రైనింగ్. నువ్వు నీ మైండ్ని ట్రైన్ చేస్తావు, నేను ఏది మొదలెడితే దాన్ని పూర్తి చేస్తా అని. ఇదే యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పట్టణంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. తనకు చాలా డ్రీమ్స్ ఉండేవి. జాబ్, హెల్త్, ఫ్యామిలీ, మనీ. కానీ ఏదీ సరిగా జరగడం లేదు. అలసట, ప్రొకాస్టినేషన్, మోటివేషన్ లేకపోవడం, ఇవే రొటీన్ అయిపోయాయి. ఒకరోజు అతని ఫ్రెండ్ చెప్పాడు, రా రాము, ఒక్క చిన్న అలవాటు మొదలెట్టు. పెద్దగా ఏమీ కాదు. ప్రతి ఉదయం లేవగానే నీ బెడ్ సర్దు. అంతే. మొదట్లో రాముకు నవ్వొచ్చింది. బెడ్ సర్దితే జీవితం మారుతుందా అన్నాడు. కానీ అయినా చేస్తూ చూశాడు. ఒక వారం తర్వాత అతను గమనించాడు, తన గది నీట్గా ఉంది, మైండ్ క్లియర్గా ఉంది. చిన్న పనిని కన్సిస్టెంట్లీ చెయ్యడం వల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. తర్వాత అతను ఇంకో చిన్న హ్యాబిట్ మొదలుపెట్టాడు. రోజూ 10 నిమిషాలు చదవడం, తర్వాత 15 నిమిషాలు వాకింగ్. అలా 6 నెలలలో అతని యాటిట్యూడ్, లైఫ్ స్టైల్, ఎనర్జీ అంతా మారిపోయాయి. అతను రియలైజ్ అయ్యాడు, నా జీవితాన్ని మార్చింది పెద్ద నిర్ణయం కాదు, కానీ ఒక చిన్న అలవాటు. సైన్స్ బిహైండ్ స్మాల్ హ్యాబిట్స్. మన మెదడుకి కాన్సిస్టెన్సీ అంటే చాలా ఇష్టం. నువ్వు రోజూ ఒక పని ఒకే సమయానికి చేస్తే బ్రెయిన్ దానిని డీఫాల్ట్ ప్రోగ్రామ్గా సేవ్ చేసుకుంటుంది. ఇక నీకు మోటివేషన్ అవసరం ఉండదు, అది ఆటోమేటిక్ అవుతుంది. ఇది న్యూరోప్లాస్టిసిటీ అని సైన్స్ చెబుతుంది. అంటే నువ్వు చేసే చిన్న కన్సిస్టెంట్ యాక్షన్స్ నీ బ్రెయిన్ వైరింగ్ని చేంజ్ చేస్తాయి. అదే సక్సెస్కి ఫౌండేషన్ అవుతుంది. నీకు ఉపయోగపడే 3 చిన్న అలవాట్లు. ఇవి చిన్నవి కానీ పవర్ఫుల్. 1, 2 మినిట్ రూల్. ఏ పని మొదలు పెట్టడానికి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ పని 2 నిమిషాలు మాత్రమే చేస్తా అని చెప్పు. నువ్వు చదువుకోవాలా, వర్క్ చేయాలా, రాయాలా, 2 నిమిషాలు మొదలెట్టు. వన్స్ యూ స్టార్ట్, మైండ్ మొమెంటం వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతావు. 2, నైట్ రిఫ్లెక్షన్ హ్యాబిట్. పడుకునే ముందు 5 నిమిషాలు నీ రోజు గురించి రాయి. ఏం బాగుంది, ఏం లెర్న్ అయింది, రేపు ఏం బెటర్ చెయ్యగలవు. ఇది నీ మెదడుని ప్రస్తుతంగా ఉంచుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 3, గ్రాటిట్యూడ్ హ్యాబిట్. ఉదయం లేవగానే నీకు థ్యాంక్ఫుల్ ఉన్న 3 విషయాలు రాయి. అది నీ మూడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది. డే పాజిటివ్గా మొదలవుతుంది. మనమందరం పెద్ద సక్సెస్ గురించి ఆలోచిస్తాం, కానీ పెద్ద సక్సెస్ అంటే చిన్న కన్సిస్టెంట్ స్టెప్స్ యొక్క ఫలితం.
మార్పు ఒక్క రాత్రిలో జరగదు, కానీ ప్రతిరోజు నువ్వు చేసే చిన్న మంచి పని, దాని ప్రభావం కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఇదే కాంపౌండ్ ఎఫెక్ట్ ఆఫ్ హ్యాబిట్స్. నీ జీవితాన్ని మార్చాలనుకుంటే పెద్దగా మొదలుపెట్టకు, చిన్నదిగా మొదలుపెట్టు, కానీ ఆగిపోకు. కన్సిస్టెన్సీ నీ సూపర్ పవర్. ఈరోజు నేర్చుకున్నది ఏమిటి? ఒక్క చిన్న కన్సిస్టెంట్ స్టెప్ నీ మైండ్ సెట్, నీ జీవితం రెండూ మార్చగలదు. కన్సిస్టెన్సీ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతిరోజు చిన్న పని చేస్తూ ఉంటే మోటివేషన్ అవసరం లేకుండానే గ్రోత్ వస్తుంది. 3. సైన్స్ సపోర్ట్స్ ఇట్. నీ మెదడు కూడా నీతో పాటు మారుతుంది. అదే న్యూరోప్లాస్టిసిటీ. 4. ట్రై దీస్ 3 హ్యాబిట్స్: 2-minute రూల్, నైట్ రిఫ్లెక్షన్ హ్యాబిట్, గ్రాటిట్యూడ్ హ్యాబిట్. ఈరోజు నుంచే ఒక చిన్న అలవాటు మొదలెట్టు. ఏది అయినా సరే నీ మనసు చెప్పేది చెయ్యి. నీ జర్నీని కామెంట్స్లో రాయి. మనమందరం కలిసి గ్రో అవుదాం. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ ఇంప్రూవింగ్, కీప్ గ్రోయింగ్.